రాబోయే కొద్ది సంవత్సరాల్లో విశాఖపట్నం అనేది భారతదేశానికే కాదు, ఆసియా ఖండానికే ఒక డేటా హబ్‌గా రూపాంతరం చెందబోతుందనేది వాస్తవం. దీన్ని బేస్ చేసుకొని మరి ఇంతటి ఫెసిలిటేషన్ అక్కడ అందుబాటులోకి వచ్చినప్పుడు, ఆ డేటాను బేస్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించి చాలా కంపెనీలు అక్కడ గ్రౌండింగ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి ఫాస్ట్‌గా ఉండే సర్వర్స్ కావాలి. డేటా అంతటి ఒక్కొక్క కంపెనీ ఒక గిగావాట్ సామర్థ్యం ఉన్న కంపెనీలు అక్కడ ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నప్పుడు, దాన్ని బేస్ చేసుకొని కొన్ని వందల సంఖ్యలో కంపెనీలు రేపు అక్కడ గ్రౌండింగ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. మనం చూసాం. గుర్గావ్, నోయిడా అసలు భారతదేశపు ఐటీ మ్యాప్‌లో లేవు. కానీ 25 సంవత్సరాల్లో, 22 సంవత్సరాల్లో గుర్గావ్, నోయిడా ఏ స్థాయికి విస్తరించగలిగినాయి? కాబట్టి వీటితో కంపేర్ చేసినప్పుడు ఇవాళ విశాఖపట్నానికి కూడా దానికి అనుగుణమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి. నైసర్గికంగా దానికి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. తూర్పు తీరంలో ఉండటం, సముద్ర తీర ప్రాంతం కావటం, సమర్థవంతమైన ప్రభుత్వం అందుబాటులో ఉండటం, మెరుగైన పాలసీస్ అడాప్ట్ చేసుకొని ఉండటం, వీటన్నిటికి తోడు లక్షలాది మంది నిరుద్యోగ యువత, చదువుకున్న నిరుద్యోగ యువత రాష్ట్రం అందుబాటులో ఉండటం, ఇవాళ వివిధ రాష్ట్రాల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ సెక్టార్లో వర్క్ చేస్తున్న ప్రధాన వర్క్ ఫోర్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతే కావటం.